ఆడవాళ్ళకి కులం వర్తించదు, వాళ్ళు కులాలకి అతీతులు అనే విషయం మీకు తెలుసా? ఒక రాజకీయ నాయకుడు ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతూ కులాల వారీగా ఆడవాళ్లను ఓట్లు అడుక్కుంటూ ఒక ఇంటికి వెళ్లి తలుపు కొట్టి ఆ ఇంట్లో ఉన్న ఆమెను అమ్మా మీది ఏ కులం అని అడుగుతాడు. అది విన్న ఆమె ఒక స్త్రీ తల్లి కాగానే కులాలకి అతీతురాలవుతుంది అని చెప్పగానే అదెలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతాడు ఆ రాజకీయ నాయకుడు. అప్పుడు ఆమె ఒక తల్లి తన పిల్లల మలమూత్రాలను శుభ్రపరిచేటప్పుడు ఆ తల్లిది శూద్ర జాతి. ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆ తల్లి ఒక క్షత్రియ వనితగా మారుతుంది. ఆ పిల్లల పెరుగుదలతో పాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనితగా మారుతుంది. చివరిగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదన పరులైన తరువాత ఆ తల్లి వారికి ధనం యొక్క విలువను ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది. ఇప్పటికైనా మీ రాజకీయ నాయకులు మేధావులు ఒప్పుకుంటారా భారతీయ స్త్రీ కులాలకు అతీతురాలుగా జీవిస్తుంది అని? నిన్ను కన్న నీ తల్లి కూడా కులాలకు అతీతురాలే. ఇక నువ్వు ఏ కులానికి చెందినవాడివి, ఏ కులం పేరుతో ఓట్లు అడుక్కుంటున్నావు అని ప్రశ్నించి ఇది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది అని చెప్తుంది. ఇక మీరేమంటారు? ఈ తల్లి అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.